అంతా డోర్ వేసేసి నేను ఎవరో వ్యక్తితో కూర్చొని ఏదేదో మాట్లాడేసుకుంటా ఉంటే నేను కనిపిస్తాను ఏంటి అని అనుకోవచ్చు ప్రశ్న. నన్ను ఏడ్చేస్తున్నాను అని తెలుస్తుంది ఏంటి అంటాడు. ఒగ్గీసేయి ఏంటంట ఆ ఎస్ఏం ఒగ్గీసేయి. ఇంకా ఏదైనా ఉంటే చెప్పు చెప్పు ఏంట ఏదంట ఇంకా ఏదన్నా ఉంటే చెప్పు నేను వింటాను. ఈ ఎస్సీఎం ఒగ్గిసే ఏ ఎస్సీఎం దేవుని ఎస్సీఎం అంట. సృష్టికర్త ఎస్సీఎం ఒగ్గిసేయాలి, మిగతా పనికిరాని ఎస్సీఎం ఆలోచించాలి. అంతేనండి మానవుని యొక్క వైఖరి అలా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గుడ్డివాడు కాదు, దేవుడు వెర్రివాడు మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడు. మరి వెక్కిరింపబడేది ఎవరు? మనుషుడు ఏ పంట వేస్తున్నా పంటనే. చాలా మంది తెలియక హెచ్చరికలు పొందక చెప్పినా వినక నూనె పోసినా కూడా పసిబిడ్డను ప్రేమించినట్టు ప్రేమించి చెప్పినా బే ఇంత ఎక్కితే పొట్టు పెట్టు ఏంటంటే ఎంత వెంట్రుకు వాసి కూడా ఎక్కించుకునే పరిస్థితి ఉంది. అందుకనే లోకం నశించిపోతుంది. The world has gone so far away from the loving Savior, the Lord Jesus Christ. Although His hands are far stretched, wide stretched out in love and waiting for these guys to come and enter in, so He can hug them, take them in, and He can save their souls. What an unfortunate situation today. All because of the lack of wisdom, జ్ఞానం లేక. నా ప్రజలు జ్ఞానం లేకయే ఏమవుతున్నారు? నశించుతున్నారు. జ్ఞానం లేదు ప్రజలకు, ఉందని అనుకుంటున్నారు. నాకేంటి తక్కువ అనుకుంటున్నారు. నీకేం పొదువైనదో నీకు తెలియటం లేదు. ప్లీజ్ సహోదరి సహోదరుడా, నీకు నాకు మనం అనుకుంటున్నాం, మనకు అన్నీ ఉన్నాయని మనం అనుకుంటున్నాం. ఇట్లా అనుకొని అనేక మంది వారు కట్టిన భవనాల వైపు చూస్తున్నారు, వారు సంపాదించిన డబ్బు వైపు చూస్తున్నారు, వారు చేస్తున్న ఉద్యోగం వైపు చూస్తున్నారు, వారు ఉంటున్న పట్టణాలు. నేను ఎక్కడ ఉంటున్నాను తెలుసా? శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాను. ఎక్కడంట? నేను 19 గంటల విమానంలో నాన్ స్టాప్ ఫ్లైట్ లో దిగాను అని అంటాడు. ఎక్కడి నుంచి దిగితే ఎవరికి కావాలి? ఏమండి, నువ్వు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటే హాంకాంగ్లో ఉంటే ఎవరికి కావాలి? ఈ భూమి అంతా యెహోవా యేసు ప్రభువు వారి యొక్క పాద పీఠము, ఆకాశమైన సింహాసనం. కొంతమంది ఫారిన్ కంట్రీస్ సేవ చేసి వచ్చాడు అయ్యగారు, గొప్ప అనుభవజ్ఞులైన దైవజనులు, రెవరెండ్ డాక్టర్లు అని చెప్తా ఉంటారు. బైబిల్లో రెవరెండ్లు డాక్టర్లు ఉన్నాయని ఉన్నాయా? డాక్టర్లు అందరూ పనిమాల వైద్యులని ఉంది. డాక్టర్ అంటే ఏంటి? ఈ వైద్యులు కాదు, మెడికల్ ప్రొఫెషన్ కాదు. వాళ్ళు వైద్యం చేసి బాగా నేర్చుకొని రోగాలతో బాధలతో ఉన్న వారికి, దేవుని బిడ్డలకు మేలు కలిగే విధంగా మెడికల్ ప్రొఫెషన్ ఉండాలి. ఒక ఓత్ ఆఫ్ ప్రొఫెషన్ ఉంటుంది. మేము తీసుకున్నటువంటి వృత్తిని న్యాయబద్ధంగా నిర్వహిస్తాం, దాని ఆలోచనని మేము నెరవేరుస్తామని ఆ ప్రొఫెషన్లో ఎంటర్ అయ్యే రోజున అందరితో వారు ప్రమాణం చేపిస్తారు. మెడికల్ డాక్టర్స్ని, మెడికల్ ప్రొఫెషనల్స్ని ప్రారంభించారు. మరి అలాగే సేవకు సమర్పించుకున్నటువంటి వారు కూడా వారు ఆర్డినేషన్ పొందిన, అంటే అభిషేకం పొంది సేవ మరి వారు సమర్పించుకున్న విషయాన్ని సంఘం గుర్తించి దాన్ని చట్టపరంగా, అంటే దేవుని వాక్యానుసారంగా గుర్తించి అభిషేకించి సంఘ సహాయంతో గుర్తింపుతో వారిని బయటకు సేవ నిమిత్తం పంపడం. వారు మీరు ఈనేటువంటి ప్రభు యొక్క పిలుపుకు తగినట్లుగా నడుచుకుంటాను, నేను అన్ని విషయంలో మితముగా ఉంటాను, దేవునికి భయపడి జీవిస్తాను, ఆత్మ సంపాదిస్తాను, సంఘమును దేవుని యొక్క మరి కార్యములను శ్రద్ధ కలిగి చేస్తానని ప్రమాణం. మరి మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం, ఈ లోకంలో ఉంటున్నాం, మనం ఎలాంటి ప్రమాణాలు చేస్తున్నాం? మన ప్రభువా, నేను నీ బిడ్డగా నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకుతాను, లోకస్తుల్లాగా నేను ఉండను అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాము. ప్రభుకి చెప్పుకుంటున్నావా లేదా?
అయ్యా లోపం మోసకరమైంది బాగానే లాగుద్ది అరేసినప్పుడు చేప ఏం చేద్దంట 4 చేపలు పట్టిన అనుభవం ఉందండి అందుకే చెప్తున్నాను చిన్నప్పుడు గంటు ఉండేది ఇప్పుడు మన ఏమంటారు రాడు గాలము అవన్నీ ఉంటాయి ఆ గంటు కట్టేసేసి దానికి ఇంత చివర అది ఉంటుంది దానికేమో ఎర్రలు ఉంటాయి కదా భూమిలో వాటి తవ్వుకొచ్చి ఇంత పెట్టేసేసి వేసేవాడు నేను అక్కడ మా ఊర్లో అది ఏమంటారు నీళ్లు పోయేది అది ఏమంటారు వాక చెరువులో నీళ్లు బయట తోర దగ్గర తోర అంటారు రకరకాల ప్రదేశాలు రకరకాల పేర్లు పెట్టి పిలుచుకుంటారు ఏదేమైనా మా ముద్దాలమ్మ చెరువు ఉంది మా ఊర్లో బయట నేను వెళ్ళేవాడిని వెళితే అది ఆ బెండ్ ఉంటుంది కదా ఆ బెండ్ ఇట్లా అమ్మాయి ఒకసారి కింద లాగుతాం అమ్మో దొరికేసిందని లాగేది అయితే మనకు దొరికేది జల్లలో తర్వాత మట్టగొడుసులు ఇంకా అదే మట్టగొడుసు బురద మట్టలు తర్వాత ఇంగ్లాండ్ విసుగుదాందువాలు ఏంటంటే విసుగుదాందువులు అంటారు కదా ఇవన్నీ సాతానుగాడు అనేక మందికి ఎరవేసినాడు జ్ఞానం కలిగి మనం నడుచుకోకపోతే సాతానుడు వేసిన ఎరకు చిన్న ఎర్ర దాని చిందామనేది వచ్చిలాగే ఆ ఉద్దిపోయి వీళ్ళు లాక్కొని వేసుకుంటాడు కథం లైఫ్ అక్కడతో ఆ ఫోటోతో ఆ గడితో ప్రియమైన దేవుని బిడ్డలారా నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి ప్రభువులో ధైర్యం తెచ్చుకోండి మన ప్రభువు మన ఆత్మను రక్షించిన వాడు మన కోసం ప్రాణం చేసిన వాడు కనుక సాతానుడికి మనం తీసుకుని వెళ్ళే అవకాశం లేదు రక్షింపబడని వారు మాత్రం రక్షణ పొందవలసిన దినం ఇది ఆసన్నమైంది సమయము గడిచిపోతున్నది ఇంకా వాయిదాలు వేసే రోజులు కావు మారుమనసు పొందిన వారు మారుమనసు ఫలాల్ని ఫలించవలసిన దినాలు కనుక ఇది గొప్ప దేవుని సన్నిధానంలో మనం ఉన్నాం కనుక మనం మరొకసారి దేవా మేము మా అనుగ్రహించి సౌకర్యాన్ని బట్టి వందాలని చెప్పి మనం వందనాలను చెల్లించుకుందాం మళ్ళా తదుపరి అంశానికి మనం సిద్ధపడతాం ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి పాల్ గారి ముందుకు వచ్చి యవనస్తులు తమ హృదయాలను దేవునికి అర్పించేలాగా యవనస్తులే ఉంది ప్రతి ఒక్కరు ప్రభుకి తమ జీవితాన్ని మరి అంకితం చేసేలాగా ప్రభు మహిమ కొరకు ప్రయాసపడేలాగా త్యాగపూరితమైన జీవితాలు ప్రభు మహిమాత్మగా జీవించేలాగా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. స్తోత్రములు సకలాశీర్వాదాలు మంచి యేసయ్య మహోన్నత పరిశుద్ధ నీకే వందనాలు. ప్రత్యేకించిన ప్రభువా ఈ యొక్క నా తండ్రి నెలలు గడుచుకున్న ప్రభువా దినములు గడిచిన తండ్రి సంవత్సరంలో మొదలుకున్న ప్రభువా ఈ యొక్క నా తండ్రి నూతన సంవత్సరంలో నా ప్రభువా నా తండ్రి మమ్మల్ని ప్రవేశపెడుతున్నాం నా తండ్రి అయా నా ప్రభువా ఈ యొక్క నూతన సంవత్సరం నా తండ్రి ఒక దినము ముందే నా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అయా నా ప్రభువా మందిరంలో చేరిన నా తండ్రి ఎప్పుడైతే నా ప్రభువా ప్రార్థనా మందిరంలో అందరం కూడుకున్న ప్రభువా నేను ఏకముగా నా తండ్రి ప్రార్థించడానికి ఇచ్చిన సమయం కొరకే వందనాలు. ఆయుష్మంతులుగా ఉంచిన తండ్రి ఆరోగ్యవంతులుగా ఉంచినావు. ప్రతి ఒక్కరు నా ప్రభువా నీ మందిరంలో చేరిన తండ్రి నీ స్తుతించడానికి నీ ప్రార్థించడానికి నా ప్రభువా ఇచ్చిన తండ్రి ధన్యత కొరకే వందనాలు. ఇలాంటి సమయం నా తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి యవన కాలంలో నా తండ్రి నీ కాలం వారు ధనులున్నావు తండ్రి నీకే స్తోత్రాలు. యవన ప్రాయం అతి భయంకరమైన తండ్రి నీకే స్తోత్రాలు. ఆయన ప్రభు ఈ యొక్క భయంకరమైన తండ్రి అపాయకరమైన ప్రభు ప్రమాదకరమైన తండ్రి యొక్క నా ప్రభు లోకంలో జీవిస్తున్న ప్రభు నీ బిడ్డల కొరకు నా తండ్రి ప్రత్యేకంగా మా కొరకు ప్రార్థించుకుంటున్నాం తండ్రి నీకే స్తోత్రాలు. మా ప్రార్థనలకు సమాధానం దయచే దేవా నీకే స్తోత్రాలు. మా హృదయాలను మార్చు దేవా నీకే స్తోత్రాలు. మా హృదయాలను అతన్ని తట్టు దేవా నీకే వందనాలు. ప్రత్యేకించి నా ప్రభువా నీ ప్రియ బిడ్డలమైన మేము నా తండ్రి ఇరిగి నలిగిన మనసుతో నా ప్రభువా నీ వైపు చూసే భాగ్యం దయచేతని నీకే స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము నా ప్రభువా నీ యొక్క నా తండ్రి రక్షణ మా భాగ్యం వైపు నా తండ్రి నడిచే భాగ్యం దయచేతని నీకే స్తోత్రాలు. మా పరుగు పందెం నా తండ్రి నీ వైపు నా తండ్రి పరిగెడే భాగ్యం దయచేయి. సింహాసనం నా తండ్రి ధరించుకునే భాగ్యం దయచేయి.
నూతన సంవత్సరం నా ప్రభు నూతన బిడ్డలుగా నా తండ్రి యవన బిడ్డలుగా నా ప్రభు గంతులు వేసి నా తండ్రి అయా నా ప్రభు ప్రవేశించే భాగ్యం దయచేత నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి, తల్లిదండ్రులతో మీరు మాట్లాడండి తన నీకే స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబం నా తండ్రి దీవించి ఆశీర్వదించు అయా నా ప్రభు నీ బిడ్డలమైన మేము నా తండ్రి అయా నా ప్రభు మా మనస్సులు నా తండ్రి నీవే తిప్పిన ఆయన అయా నా ప్రభు నిన్నే నా తండ్రి స్మరించుకుంటూ జీవించే భాగ్యం దయచేతని నీకే వందనాలు. ప్రత్యేకంగా నా ప్రభు మా మనోనేత్రాలను తిరుగుతారని నీకే వందనాలు. ప్రత్యేకంగా నీ బిడ్డలమైన మేము నా తండ్రి ఈ యొక్క మనోనేత్రాలతో నిన్ను చూసే భాగ్యం దయచేయండి ఆయన అయా నా ప్రభు నిన్ను స్తుతించే భాగ్యం దయచేది తండ్రి అయా నా ప్రభు నిన్ను ఉదయం లేచి వేగం లేచి నా తండ్రి ఆనాడు దావీదు నా ప్రభు ఏ రీతిగా నా తండ్రి ప్రార్థించాడు ఆ రీతిగా నిన్ను ప్రార్థించే భాగ్యం దయచేద్దాన్ని నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు నా ప్రభు అయా నా తండ్రి దావీదు నా తండ్రి నీ మందిరంలో నా ప్రభు అయా ఒక దినము గడిపితే 1000 దినాల కన్నా శ్రేష్టమన్నాడు తన నీకే వందనాలు. అలాంటి జీవితం నా ప్రభు మాలో దయచేద్దాన్ని నీకే స్తోత్రాలు. నూతనమైన జీవితం దయచేద్దాన్ని నీకే స్తోత్రాలు. నూతనమైన భాగ్యం దయచేద్దాన్ని నీకే స్తోత్రాలు. ప్రార్థన జీవితం కలిగే భాగ్యం దయచేద్దానండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి తన నీకే వందనాలు. భయము భక్తి కలిగి జీవించే భాగ్యం దయచేద్దాన్ని నీకే స్తోత్రాలు. నీ యందు భయభక్తులు గలవారన్న తండ్రి నూతన వస్త్రాలు ధరించుకుంటారన్న తన నీకే వందనాలు. నూతనంగా జీవిస్తారన్న అవుతారు నీకే స్తోత్రాలు. అయా నా ప్రభు నీరు కట్టి ఫలిస్తారన్న అవుతారు నీకే స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము నా ప్రభు అలాగే జీవించే భాగ్యం దయచేద్దండి. అయా నా ప్రభు నీ బిడ్డలు నా తండ్రి నిజమైన నా ప్రభు ప్రార్థన జీవితం కలిగి జీవించే భాగ్యం దయచేయమని అయా నా ప్రభు నీకు నా తండ్రి అయా నీ రాకడ పర్యంతంలో నా ప్రభు నీ బిడ్డలు నీకు నమ్మకస్తులుగా జీవించే భాగ్యం దయచేయమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతిలాడు ప్రార్థించడం వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ పాల్ గారు. ప్రార్థన చేస్తున్నందుకు చాలా వందనాలు. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్న యవనస్తులు అనిల్ వచ్చి కీర్తన గ్రంథము 51వ అధ్యాయాన్ని మనందరం లేచి నిలబడి ఉత్తర ప్రజగా మరి చదివించాలని కోరుతున్నాను. అనిల్ ముందుకు వచ్చి ఒకటవ అధ్యాయం కీర్తన గ్రంథం 51వ అధ్యాయం కీర్తన గ్రంథం ఫస్ట్ ఉత్తర ప్రచుద్ధ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తీర్చివేయుము. నా దోషము పోగొట్టు నన్ను బాగుగా కడుము. నా పాపము పోగొట్టు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. కేవలం నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. ఆగ్రహించినప్పుడు నీవు ఆగపడదు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా ఆగపడదు. నేను పాపములో పుట్టిన వాడను. నా పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు. అంతరమున నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడవునట్లు సోపుతో నా పాపమును పరిహరింపము. సుమము కంటెను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపు. అప్పుడు విరిచిన ఎముకలు హర్షించు. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా శుద్ధ హృదయము కలుగజేయము. అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నా పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణను నాకు మరలా పుట్టించుము. సమధి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచు. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించేదను.
పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా నా రక్షణకర్త దేవా రక్తాపరాధులను నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేయును. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురించినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడు దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనును మేలు చేయుచు. యెరూషలేము యొక్క గోడను కట్టించు. అందరం కలిసి ఆఖరి వచనం చదువుతున్నాం. అప్పుడు నీతియుక్తమైన బలులను దహన బలులను సమాగమ హోమములను నీకు అంగీకృతములను. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడెలను అర్పించారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగా. ఈ సమయంలో దేవుని వాక్య ధ్యానం కొరకై మనం సంసిద్ధమవుతున్నాం. ఈ వాక్యము మనకు దీవెనకరంగా ఉండినట్లు విన్నటువంటి ఆత్మలకు విన్న ప్రతి మనిషిని హృదయము దేవుని చేత ఆత్మ చేత అది సంధింపబడినట్లుగా స్పందించుటకు శక్తి కలిగినట్లుగా మధ్యలో దిలీప్ కుమార్ సహోదరుడు ఉన్నారు. వచ్చి మరి ప్రార్థించాలని కోరుతున్నాం సందేశం కోసం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. అయ్యా ఈ ఆదివారకాల సమయంలో ప్రభువా మేమందరం చేరి ప్రభువా నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన సమయమును బట్టి ప్రభువా నీకు లెక్కలేని వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఈ వాక్యం ప్రభువా మా జీవితాల్లో వెలుగు నింపేదానిలా ఉండేలా సహాయం చేయండి ప్రభువా. ఏదో వింటున్నాము వెళ్తున్నాము కూర్చున్నాము అని కాదు కానీ ప్రభువా ఒక నిజమైన క్రిస్టియానిటీగా ప్రభువా ఒక నిజమైన క్రైస్తవత్వం మాలో నిండి ఉంటే ప్రభువా ఈ క్షణంలోనే ప్రభువా మేము మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడేలా సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీ వాక్యం ప్రభువా అది చాలా విలువైనది ప్రభువా. అయ్యా మరి కొన్ని కోట్లు వేల కోట్లు ఉన్నా కానీ ఉన్నను లేకపోయినా కానీ ప్రభువా బైబిల్ గ్రంథం మా దగ్గర ఉంటే ప్రభువా అది కొన్ని వేల కోట్లకు సమానం ప్రభువా. అయ్యా వెండి బంగారం సంపాదించడం కంటే నీ యొక్క బైబిల్ వాక్యం మాకు సంపాదించుకుంటాం మేలు ప్రభువా. అయ్యా మరి పాస్టర్ గారి నోట్లో వచ్చే ప్రతి మాట కూడా ప్రభువా అది విలువైనదిగా భావించి ప్రభువా మా హృదయంలో దాన్ని భద్రపరచుకునేలా సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకే వందనములు ప్రభువా. అయ్యా నీ యొక్క గొప్ప దేవుడు ప్రభువా. అయ్యా ఎంత గొప్ప దేవుడు, ఎంత దయాళుడు, ఎంత నెమ్మదిస్తూ ప్రభువా అంతే కోపం కలిగిన వ్యక్తి ప్రభువా. అయ్యా నీ కోపం మేము పరీక్ష పెట్టుకుని సహాయం చేయండి ప్రభువా. అయ్యా ముందుగా మేము ప్రభువా ఈ వాక్యం ద్వారా ప్రభువా నిన్ను అర్థం చేసుకొని ప్రభువా నీ యొక్క మార్గములు తెలుసుకొని ప్రభువా మేము ముందుకు వెళ్ళేలా సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యమే ప్రభువా మా జీవితంలో ప్రభువా గొప్ప వెలుగు నింపుతుందని మేము ఆశపడుతున్నాం ప్రభువా. ఆశ కలిగిన వారి ప్రాణం ప్రభువా ఈ వాక్యం వినటం వల్ల తృప్తి పడేలా సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఈ వాక్యం వల్ల జీవించాలా సహాయం చేయండి ప్రభువా. ఈ వాక్యం ద్వారానే ప్రభువా మా జీవితాలు స్థిరపడతాయని మేము నమ్ముతున్నాం ప్రభువా, బలంగా విశ్వసిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క వాక్యం ప్రభువా మాకు నిండైన ప్రభువా అటువంటి జ్ఞానం దయచేస్తారని ప్రభువా పైనుంచి వచ్చే జ్ఞానం ప్రభువా ఈ యొక్క వాక్యం ద్వారా మాకు ప్రభువా సంతరించుకోవాలని సహాయం చేస్తారని ప్రభువా. అయ్యా చెప్తున్న పాస్టర్ గారికి కూడా ప్రభువా మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువా మంచి జ్ఞానం దయచేసి ప్రభువా మంచిగా చెప్పేలా సహాయం చేయండి ప్రభువా. అదేవిధంగా ప్రభు మేము వింటున్న మాకు ప్రభువా యేసయ్య గొప్పగా ప్రభు వినేలా సహాయం చేయండి ప్రభువా. వినటం వల్ల విశ్వాసం కలుగును, విడుదల క్రీస్తుని కూర్చొని మాట్లాడగలనని మీరు రోమా 10:17 ద్వారా స్పష్టంగా సెలవించున్నారు ప్రభువా. అవి వినేటప్పుడు ఏ విధమైన సైతానిక క్రియలు ప్రభువా నిద్ర ద్వారా కానీ ప్రభువా అల్సర్ ద్వారా కానీ ప్రభువా ఇంకో విధమైన కారణాల చేత కానీ ప్రభువా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అటు వీళ్ళ మనసు అటు కేంద్రీకరించుకున్న ప్రభువా నీ వాక్యం మీద స్థిరమైన దృఢమైన నిశ్చల సంకల్పం ప్రభువా మేము మీ యొక్క వాక్యం మీద ఉంచి ప్రభువా మంచిగా వినేలా సహాయం చేస్తాను ప్రభువా. ఈ వాక్యం ప్రభువా మా జీవితాల్లో వెలుగు నింపుతుందని ఆశపడుతూ ప్రభువా ఈ వాక్యం మంచిగా వినేలా సహాయం చేస్తారని ఆశతో ఈ చిన్న ప్రార్థన మీరు దీవించి ఆస్వాదిస్తారని అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Thank you, Brother Dilip Kumar, for your prayer, for the word of God. And now I request you all
all to please be seated. దయచేసి అందరూ కూడా కూర్చోవాలని మనం చేస్తున్నాం. మరి ప్రెగ్నెంట్ సిస్టర్స్, ప్రెగ్నెన్సీతో ఉన్న స్త్రీ సహోదరులు లేచి నిలవాల్సిన అవసరం లేదండి. ఇప్పటికే పాపం వారి ప్రయాసతో మెట్లెక్కి పైకి రావడం, వారి ఆరోగ్యం కొరకు మనం ప్రార్థించవలసిన తరం దేవుని బిడ్డలుగా మన ఆధారపడి ప్రతి ఒక్కరిని కూర్చి ప్రతి ఒక్కరం ప్రార్థించాలి. అది క్రైస్తవ సంఘం యొక్క దేవుని ఏర్పాటు, దేవుని యొక్క చిత్తం కనుక మనం అలా చేయడానికి మనం సిద్ధపరచుకుందాం. మరి ప్రభు చిత్తమైతే రేపు రాత్రి కూడా ప్రార్థన ఉంటుంది. రాత్రి 11:40 స్టార్ట్ అవుతుంది. అంటే 11:40 తర్వాత 12:40 క్లోజ్ అవుతుంది. అంటే మొత్తం ఎంత? 1. అందరూ సిద్ధపడి రావాలని. అది రాత్రి వేళ, పగలు మనకి ఏమీ ఉండదు. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. పగటి పూట కొన్ని ప్రదేశాల్లో కొన్ని సంఘాల వారు దర్శించాలని, వాక్యం అందించాలని అనేక మంది అడుగుతున్న కారణాన్ని బట్టి వెళుతూ తర్వాత మరి దీన్ని మేము నిర్వహిస్తాం. మరి తప్పనిసరిగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. మీరే ఉండవలసిన అవసరం లేదు. తప్పక దేవుడు తన సంఘాన్ని ముందుకు నడిపిస్తాడు. మేము ఉంటామని చేస్తామని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, నేను ఎవరిని మీరు నడపడం నేను ఎవరిని అడగను. ఎందుకంటే నేనైతే ప్రతి ఆదివారం ఉండడానికి మీ కాపరిగా, మీ ఆత్మలో భారంతో ఎల్లప్పుడూ నేను సంస్కృతిస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో నేను వెళ్తున్నాను తప్ప నా అంతటి నేనే ఏదో కల్పించుకొని అక్కడ బయటకు వెళ్ళే పద్ధతి నాలో లేదు. ఇంకా మరి రేపు రాత్రి 11:40 నుండి 12:40, 11:30 నుండి 12:30 వరకు ఎట్లయినా ఒకటి. కనుక దానికోసం సిద్ధపడి ఆధ్యాత్మికంగా ఆశీర్వాదాలు పొందడానికి, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ప్రభువును మహిమపరచడానికి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకొని తిరిగి సంతోషపరిచగాలతో మీ గృహాలకి చేరుకోవడానికి సంసిద్ధులై సిద్ధపాటుతో దేవుని సమయంలో రావాలని మనం చేస్తున్నాం. మరి చిన్న ప్రార్థన మళ్ళా చేసుకున్నామండి. ప్రార్థన చేసుకొని దేవుని మాట్లాడుతున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్ఠ వాక్యము వినుటకై ఆశ కలిగిన నీ వాక్యమే సత్యం, నీ వాక్యమే ప్రాతిపదికగా ఒకనొక దినాన్ని అందరూ తీర్పు తీర్చిన సరే. ఈ వాక్యము ఎవరైతే అశ్రద్ధ చేస్తారో, ఈ వాక్యమును ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే వాక్య సత్యమునకు లోబడక నాయన సొంత చిత్తమును నెరవేర్చుకుంటూ ప్రాధాన్యత ఇస్తారు, అటు వారు ఎన్నో మేళ్లను మీ యొద్ద నుండి పొందవలసిన ఆధిక్యతలను కోల్పోతారు. కనుక మాలో ఎవరు కోల్పోయేవారుగా ఉండకుండా మాలో ప్రతి ఒక్కరము నిన్ను హృదయపూర్వకమైన భక్తితో సేవించువారమై, పూజించువారమై, ఆరాధించువారమై, నీ వాక్యమును గైకొని వారమై ఉండునట్లు మాకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రత్యేకంగా మా ప్రియ సహోదరి మీ కుమార్తె లావణ్య కొరకు ప్రార్థిస్తున్నాం. కడుపు నొప్పితో మరియు వాంతులు, నానా విధములైన సమస్యలతో బిడ్డ ఉంటుండగా ఆ బిడ్డని దర్శించి స్వస్థతనిచ్చి ఆ బిడ్డకు కలిగినటువంటి అనారోగ్యంలో పూర్ణమైన విడుదల దయచేయండి. హల్లెలూయా. నీ వాక్యమును పంపి బిడ్డను బాగు చేయండి. అవును ప్రభువా, నీ వాక్కు సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడని ఆ యొక్క శతాధిపతి మీ వద్దకు వచ్చి వేడుకుంటాడు. అవును మా ప్రభువా, నీ
నీ వాక్యం సెలవిస్తే చాలు, నీ వాక్కు పలికితే చాలు, తప్పక ఆ బిడ్డ బాగుపడుతుంది. సహాయం చేయండి, చూడండి. బలహీనత నుంచి బిడ్డలు వాక్యమైన ఆసక్తిని గుర్తించండి. నేను దాసుడైన నన్ను నీ శిలువ చాటు మరుగుపరచండి ప్రభువా. నాకున్న మాలిన్యంను, నాకున్నటువంటి బలహీనతలను తీసివేసి సంపూర్ణమైన బలంతో శక్తితో నింపి ఎటువంటి రాజీ లేకుండా నీ సత్యం ఉన్నట్టుగా ప్రార్థించడం నాకు సహాయం యేసు నామములో అడుగుతున్నాను. పిల్లలు మీ అందరికీ మరి ఒక పర్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. శ్రేష్టమైన సమయంలోకి మనం వచ్చున్నాము. మరి ఈ దినాన ప్రభు మనకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో అందరి పక్షాన దేవుని స్తుతిస్తున్నాను. అలాగే వ్యక్తిగతంగా నేను కూడా దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. అందరూ ఎప్పుడు కొత్త సంవత్సరం అని బట్టలు కుట్టించుకుంటున్నారంటే అది తప్పు లేదు. వారి దగ్గర డబ్బులు ఉన్నాయి, వారికి అవకాశం ఉన్నది, వారు వెళ్ళి బట్టలు కుట్టించుకుంటున్నారు, సంతోషం. కొంతమందికి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను సిద్ధపరచుకుంటున్నారు, వంటలు, వార్పులు, సంతోషం. ఎందుకంటే కష్టపడటానికి, 4 రాళ్ళు సంపాదించుకోవడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చారు. వారు వండుకోవాలా, తినాలి, శరీరాన్ని పోషించుకోవాలి. హల్లెలూయా. అదే రీతిగా ఆత్మలు కూడా ఆత్మీయమైనటువంటి ఆహారం మన శరీరాలకే కాకుండా ఆత్మలను మనం సత్యంతో దేవుని వాక్యం చేత మనం పోషించుకోవాలి. దేవుడు ఇచ్చే ఆ ఆహారం ఎలా ఉంటుందంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. అంటే దేవుని నోట నుండి వచ్చిన ఈ మాట దేవుని ఆత్మ చేత ప్రభావితం చేయబడి పరిశుద్ధ భక్తుల చేత వ్రాయబడిన ఈ మాట. పిల్లలు ఓకే, మరి మీకు సపరేట్ ఇది లేదు కాబట్టి ప్రాబ్లం. అన్నాడు, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి అన్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఆమేన్. వారు ఆటంకపరచవద్దా అన్నాడు. అందుకు మనం సాధ్యమైనంత వరకు నాన్న తప్పు పాపాట చేయొద్దమ్మా అది ఇదని అంటాం. వారు వింటే ఓకే, వినకపోతే కూడా ఓకే. తగిన కాలంలో వారు జ్ఞానం వికసించినప్పుడు వారు నేర్చుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, ఈ నేటి దినపు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదివినటువంటి 51వ అధ్యాయం కీర్తన గ్రంథములో 5వ వచనము, దేవా నాయందు శుద్ధ హృదయమును కలుగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా క్రొత్తగా పుట్టించిన ఆయన. ఎందుకంటే అలవాటైపోయినాయి కొన్ని. నూతనముగా నీవు పుట్టించకపోతే, నూతనముగా నీవు మరలా మమ్మల్ని స్థిరపరచకపోతే, మాలో శుద్ధ హృదయం నీ వలన, నీ ఆత్మ వలన, నీ సన్నిధి వలన, నీ ప్రియకుమారుని రక్తం వలన మేము కలిగి ఉన్నాం, పొంది ఉన్నాం. అది మీకే సాధ్యం. మేము కావాలని ఎన్ని అనుకున్నా అవి మా వల్ల సాధ్యం కావు. కనుక అటువంటి శుద్ధ హృదయం నూతనముగా మాలో కలుగ చేయము అని భక్తుడైనటువంటి మరి ఈ దావీదు మరి దేవుని వేడుకుంటూ ఉన్నాడు. ఎంతో పశ్చాత్తాపంతో, ఎంతో భయంకరమైన వేదనతో తాను చేసిన తప్పును జ్ఞాపకం చేసుకుంటూ, తాను దేవునికి చేసిన ద్రోహమును తాను పరిపాలిస్తూ ప్రజలను సంరక్షించవలసిన రాజుగా ఉండి